పూలు ఇక్కడ వెళ్ళొద్దమ్మా, నిన్న వేయండి పూలు 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 ఇక్కడ వెళ్ళొద్దు. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయన్నది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటి అడగదలుచుకున్నా. ఈ 3.5 సంవత్సర కాలంలో ఎప్పుడైనా కూడా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ ఉప ఎన్నికలు రాకముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడైనా ఈ నంద్యాలలో కనిపించాడా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరికీ. నేనందరికీ కనిపించలా. పోనీ ఈ ఉప ఎన్నికల కన్నా ముందు ఈ 3.5 సంవత్సర కాలంలో ఎప్పుడైనా ఇంతమంది మంత్రులు నడి రోడ్డు మీద ఎప్పుడైనా తిరుగుతూ మీకు ఎప్పుడైనా కనిపించారని అడుగుతా ఉన్నా నేను. అది లేదు. పోనీ ఈ 3.5 సంవత్సర కాలంలో ఈ ఉప ఎన్నికల కన్నా ముందు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఎంపీలు, పెద్ద పెద్ద మంత్రులు అంతా కూడా నంద్యాలలోనే తిష్ట వేసి ఉండడం ఎప్పుడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మేమందరికీ. ఏదీ లేదు. కానీ ఇవాళ ఎందుకు ఇలా జరుగుతా ఉందనంటే దానికి కారణం నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చాయి అన్నది కారణం. ఎందుకు ఇలా జరుగుతా ఉన్నాయి అని అంటే దానికి కారణం ఇదే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మనం గన పోటీ పెట్టకపోయి ఉంటే, ఎన్నికలు ఏకగ్రీవంగా వదిలేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కనీసం నంద్యాలకు ₹1 అయినా కూడా విధించేవాడా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా నేను. లేదు. ఇదే ఎన్నిక మనము ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కానీ ఆయన మంత్రులు కానీ నంద్యాలలో తిరిగి ఉండేవాళ్ళ అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. లేదు. అందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటి అని అంటే, మనందరికీ తెలిసిన విషయం, మనకే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయం ఏమిటి అని అంటే, మొన్న ఈ మధ్య కాలంలోనే అదే విషయాన్ని భూమా నాగిరెడ్డి గారి బావమరిది ఈ మధ్యకాలంలోనే ఒక మాట అన్నాడు మైకు పట్టుకొని ఈ మాదిరిగాని. ఆయనకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఆయనకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆయన అంటూ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆయన వినిపించాడు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా అనుకుంటున్నారట, మా ఎమ్మెల్యే కూడా పైకి పోతే బాగుండు అని. కనీసం అప్పుడన్నా ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణ నిద్ర లేస్తాడు అని చెప్పి చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు అన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క మాట నెరవేర్చుకోలేదు. 3.5 సంవత్సరాలుగా ఎన్నికలకు ముందు ఒక్కసారి మనం వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ముఖ్యమంత్రిగా తాను సార్వత్రిక ఎన్నికలు జరుగుతా ఉన్నప్పుడు తను అన్న మాట ఏంది, ప్రజలతో ఓటు వేయించుకునే దానికోసం తాను అన్నాడు, గ్రామాలకు ఇలా తిరుగుతూ
మీద ఎక్కడ గోడలు కనపడినా కూడా గోడల మీద రాతలు కనిపించేటివి. గోడలకు చివరికి ఎవరైనా చూడటం మర్చిపోతారేమో అని చెప్పి గోడలకు పక్కన ఇలా చెట్లకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు. అప్పటికి చూడటం ఎవరైనా మర్చిపోతారేమో అని చెప్పి ఫ్లెక్సీలకు లైట్లు పెట్టేవాళ్ళు, పెట్టి రాసేవాళ్ళు. వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని. ఏం చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత? మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి. కాల వ్యవసాయాన్ని సర్వనాశనం చేశాడు. మాఫీ కథ దేవుడు ఎరుగు. రైతులకు అంతవరకు సున్నా వడ్డీకి పావులా వడ్డీకి రైతులకు రుణాలు అందేటివి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సున్నా వడ్డీకి పావులా వడ్డీకి ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకులకు కట్టడం ఎగరగొట్టేశారు. ఎగరగొట్టేసి అదే డబ్బులకే పేరు మార్చి రుణమాఫీ అని చెప్పి కొత్త పథకంగా పేరు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టాడు. చివరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది రైతులకు వడ్డీలకు కూడా సరిపోక రైతులు బ్యాంకులు గడపను కూడా ఎక్కలేని పరిస్థితుల్లోకి వెళ్ళి రైతులకు రుణాలు పుట్టక ఆ రైతులకు మాఫీ కాక ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతులను మోసం చేసినట్టుగానే రైతులు ఒక్కరినే మోసం చేస్తే సరిపోదు అని అక్క చెల్లెమ్మలను కూడా మోసం చేస్తేనే అంతో ఇంతో మేలు జరుగుతుంది అని అనుకున్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు గుర్తుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు గుర్తుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళను వదిలిపెట్ల. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాను అని అన్నాడా లేదా? అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలు అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మాఫీ కాల. చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా మాఫీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటో తెలుసా? అంతవరకు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేవాళ్ళు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మాఫీ కథ దేవుడు ఎరుగు. ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టేశాడు. కుడి చేత్తో అక్క చెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగరగొట్టేసి కుడి చేత్తో జేబీ కత్తిరించాడు. ఎడం చేత్తో అదే అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ అనే స్కీమ్ ఒకటి పెట్టాడు. పెట్టి అక్క చెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా అప్పిచ్చే కార్యక్రమాలు చేస్తాడు. ఒకవైపున ఇవ్వాల్సింది కట్టు, మరోవైపున కుడి చేత్తో అప్పిచ్చి మళ్ళీ పోజు కొట్టడం. చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పని. ఒక మాట అడుగుతా ఉన్నా నేను, పసుపు కుంకుమ పథకమా ఇది, లేకపోతే అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఉప్పు కారం కట్టే పథకమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను. అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఎన్నికలప్పుడు రైతులు మాత్రమే మోసం చేస్తే సరిపోదు, అక్క చెల్లెమ్మలను మాత్రమే మోసం చేస్తే సరిపోదు. జగన్ ఇంకా ఆధిక్యతలోనే ఉన్నాడు, ఇంకా కాస్త మోసం చేయాలి అని చెప్పి చదువుకుంటున్న పిల్లలను వదిలిపెట్ల. చదువుకుంటున్న పిల్లలను, చదువు అయిపోయి చేసి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలను వదిలిపెట్ల. గోడల మీద అంతా రాతలు. జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే బాబు రావాలి అన్నారు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 ఇస్తారట. ఇంటింటికి 2,000 ఇస్తారన్నాడు. ఇంటింటికి 2,000 ఇస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇవాళ పిల్లలందరినీ. చంద్రబాబు నాయుడు గారు 38 నెలలు ముఖ్యమంత్రిగా అయ్యారు.
38 నెలలకు కానీ ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చెప్పున నెల నెల అంటే ఇప్పటికి 76,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పిల్లలకు బాకీ ఉన్నాడు. 76,000 రూపాయలు నీకు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 పిల్లల్ని మోసం చేశాడు. పిల్లల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు అంతటితో సరిపోలేదు అనుకున్నాడు. పేదవాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పేదవాళ్ళందరూ మాకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఈ 3.5 సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఒక్క ఇల్లు కట్టించలా. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కావడానికి ప్రత్యేక హోదాను కూడా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు ఇప్పిస్తా నేను ప్రత్యేక హోదాను. ఆ ప్రత్యేక హోదా వచ్చి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తాయని చెప్పి ఊదరగొట్టాడు. చివరికి ఏం చేశాడు? ప్రత్యేక హోదాను కూడా మోడీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టాడు. వెళ్ళి నా కేసులున్నాయి, నేను లంచాలు ఎక్కువ తీసుకున్నాను, లంచాలు తీసుకున్న డబ్బును నేను ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదానికి ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో పట్టుబడ్డాను, నా మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యేటండి అని చెప్పి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు ఎగరగొట్టేశాడు. పోనీ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు ఎగరగొట్టిన తర్వాత పోనీ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు. కర్నూలుకు వచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో. వచ్చి 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు వచ్చాడు. వచ్చి కర్నూలు జిల్లాలోనే, కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో అన్న మాటలు, కర్నూలుకు కొత్త ఎయిర్పోర్ట్ అన్నాడు, కర్నూలుకు సిమ్స్ తరహాలో బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తారన్నాడు, కర్నూలుకు రైల్వే వ్యాగన్ల మరమ్మతుల ఫ్యాక్టరీ తెస్తారన్నాడు, కర్నూలుకు మైనింగ్ స్కూల్ అన్నాడు, కర్నూలుకు ఫుడ్ పార్క్ అన్నాడు, కర్నూలుకు ఎయిర్పోర్ట్ అన్నాడు, స్మార్ట్ సిటీగా కర్నూలు చేస్తానన్నాడు, అవుకు దగ్గర ఇండస్ట్రియల్ సిటీ అన్నాడు, హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అన్నాడు, ఆదోని ఇమిగ్నూరులో టెక్స్టైల్ క్లస్టర్లు అపారల్ పార్కులు అన్నారు, కోయిలకుంట్లో సుమంత్ ఉత్పత్తుల హబ్ అన్నాడు, కర్నూలుకు ట్రిపుల్ ఐటీ అన్నాడు, చివరకు రైతులకు కూడా గుండ్రేవుల ప్రాజెక్టు కట్టించేసేస్తానన్నాడు. 3.5 సంవత్సరం అయింది. కర్నూలులో మాట ఇచ్చి 3 ఏళ్ళు అయింది. ఆగస్టు 15, 2014న నేను ఒకటి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు అవుతా ఉంది. కర్నూలుకు కూడా ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కర్నూలుకు కూడా మాట ఇచ్చి కూడా 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 3 ఏళ్లలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక్కటైనా చేశాడా అని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. నేను 2 చేతుల పైకెత్తి ఇలా 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 మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ ప్రజల్ని ఎలా మోసం చేయాలి అని టేప్ రికార్డర్ ఆన్, మళ్ళీ ప్రజల్ని ఎంతగా వెన్నుపోటు పరచాలను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నంద్యాలకు అవి చేసేస్తాను ఇవి చేసేస్తాను అని చెప్పి నోటికి ఏది వస్తే అది నోటికి వచ్చిందే కదా మాట్లాడేస్తాం, ఓట్లు వేయించుకుందాం, తర్వాత ప్రజలను మోసం చేయడం అలవాటే కదా అని చెప్పి మళ్ళీ నంద్యాలకు కూడా అవి చేసేస్తాను ఇవి చేసేస్తాను అన్నాడు. ఇటువంటి దారుణమైన వ్యక్తిని, ఇన్ని రకాలుగా మోసాలు చేసే ఈ వ్యక్తిని రాష్ట్రానికి చెప్పింది ఏది చేయలేదు.
ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చి కర్నూలుకు చెప్పింది ఏమీ చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కొత్తగా బొంకుతా ఉన్నా కూడా ఇటువంటి మనిషిని ఏమీ అనకూడదట, ఏమీ ప్రశ్నించకూడదట. ఇటువంటి వ్యక్తిని మాట మీద నిలబడని చెప్పి ఈ వ్యక్తిని నిలదీయకూడదట. ఈ వ్యక్తి 21 మంది మన ఎమ్మెల్యేలను, వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఏమీ అనకూడదట. ఈ వ్యక్తి ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించకపోయినా ఏమీ మాట్లాడకూడదట. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయకపోయినా ఏమీ అనకూడదట. వీళ్ళల్లో కొందరిని మంత్రులుగా చేసినా కూడా రాజకీయాలు భ్రష్టు పట్టించినా ఎవరూ మాట్లాడకూడదట. చంద్రబాబు నాయుడు గారి చట్టాన్ని పరిహాసం చేసినా అది రైటే అట. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే అది తప్పట. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అంతా, ఇసుక నుంచి చంద్రబాబు నాయుడు గారు మట్టి దాకా, మద్యం నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల నుంచి గుడి భూములు కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదట. రైతులను వెన్నుపోటు పొడిచాడు, అయినా రైతుల తరపున మాట్లాడకూడదట. డ్వాక్రా అక్క చెల్లెమ్మను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మను వెన్నుపోటు పొడిచాడు, అయినా వాళ్ళ తరపున అడగనే కూడదట. పిల్లలను సైతం వదిలిపెట్టలేదు, వాళ్ళను వెన్నుపోటు పొడిచాడు, అయినా వాళ్ళ తరపున మాట్లాడకూడదట. మాట్లాడితే కేసులట, కేసుల మీద కేసులు పెడతాడట. నేను అడుగుతా ఉన్నా, ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఒక మాట మాట్లాడితే టీవీలో అన్ని ఊదరు కొట్టేసి, నన్నా ఈ మాట జగన్ అనింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గింజుకున్నాడు. అబ్బా, ఎంత గింజుకున్నాడంటే నాకే అర్థం కాల, అంతగా గింజుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను నేను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తప్పు చేశావు, తప్పు చేసిన నిన్ను ప్రశ్నిస్తాం, తప్పు చేసి నిన్ను నిలదీస్తాం. ఈ అన్యాయాలు, మోసాలకు ఏ శిక్ష నీకు విధించాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతూనే ఉంటాం. అంతేకాదు మీ నేరాలకు, మీ మోసాలకు ఏ శిక్ష విధించినా కూడా అది తక్కువే అని చెప్పి చెబుతూనే ఉంటాం. అంతేకాదు ఇలాంటి మోసాలు, ఇలాంటి అన్యాయాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేమేదైనా మాట అంటే అది తప్పు, మరి ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీలాంటి వ్యక్తికి ఉరి శిక్ష విధించినా కూడా తప్పు లేదు అని చెప్పి అంటే అది చాలా గింజుకుంటావు, దిష్టి బొమ్మలు కాల్పించేస్తావు. ఎందుకు దిష్టి బొమ్మలు కాల్పిస్తా ఉన్నావో ఎవడికి అర్థం కాల. మాట తప్పడం, మడిమ తిప్పడం ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి. మాట తప్పకపోవడం, మడిమ తిప్పకపోవడం. మాట తప్పడం నీ అలవాటు, మడిమ ఎప్పుడు తిప్పుకుంటూ పోవడమే నీకున్న దురలవాటు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకునేదానికి కాదు, ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జరుగుతూ ఉన్న ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు అయిపోతా ఉన్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సర కాలంలో ఈ మాదిరిగా మైకు పెట్టుకుని ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిస్తే మేము ఊరుకోము అని చెప్పే తీర్పునిచ్చే ఎన్నిక ఈ 3.5 సంవత్సరం తర్వాత జరిగే ఈ ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారి మోసానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఓటు వేస్తా ఉన్నాం.
మనం వేసే ఈ ఓటుతో వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిపోడు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, మనం వేసే ఈ ఓటుతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నంద్యాల నాంది పలుకుతుంది అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇక్కడ నంద్యాల ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు నాయుడు గారి గువ్వ అని చెప్పి అనాలి. మాట తప్పడం, మోసం చేయడం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. ఎన్నికలకు ముందు ప్రజలకు మాట చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పోవడం మేము ఒప్పుకోము అన్న సంకేతాలు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడికి అందరికీ కూడా తగలాలి. ఇవాళ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి మూటలు మూటలు డబ్బులతో కూడా వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి డబ్బులు లేవు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరి పోలీసులు బలము లేదు. నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించదగ్గ టీవీ ఛానళ్లు లేవు, పత్రికలు లేవు. నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఏ స్థాయికైనా దిగజారిపోయి మోసం చేసే అలవాటు లేదు. నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు అంతకన్నా లేదు. కానీ నా దగ్గర ఉన్నదేమిటో తెలుసా? నా దగ్గర ఉన్నదేమిటో తెలుసా? నాకున్న ఆస్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబం నాకున్న ఆస్తి అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తాను. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? నాన్నగారు చనిపోయి 8 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గుండెలో కూడా ఇవాళకి బ్రతికే ఉన్నాయని కూడా గర్వంగా కూడా చెప్తాను నేను. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? జగన్ మోసం చేయడు, జగన్ అబద్ధవాడు, జగన్ మాటిస్తే తప్పడు అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా? జగన్ కూడా వాళ్ళ నాన్న మాదిరి నవరత్నాలను ప్రకటించాడు. నవరత్నాలతో జగన్ ప్రతి ఇంట్లోనూ వెలుగులు చూడాలని తప్పిస్తా ఉన్నాడు, ఆరాట పడతా ఉన్నాడు. జగన్ కూడా వాళ్ళ నాన్న మాదిరి ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకున్న ఆస్తి అని చెప్పి నేను గొప్పగా కూడా చెప్తాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తాడు. తాను 3.5 సంవత్సరాలుగా చేసిన అవినీతి సొమ్ముతో వస్తాడు. వచ్చి ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు కుట్టు మిషన్ ఇవ్వాలని గుర్తుకొస్తుంది. ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారికి గ్రామాలలో ట్రాక్టర్లు ఇవ్వాలని చెప్పి అప్పుడప్పుడు కూడా గుర్తుకొస్తుంది. ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు డబ్బు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. రేపు పొద్దున అవినీతితో సంపాదించిన డబ్బులు మూటలతో వస్తాడు. వచ్చి 5,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడు. పెట్టడమే కాకుండా జేబీలో నుంచి దేవుడి ఫోటో తీస్తాడు. జేబీలో నుంచి దేవుడు పటము, దేవుడి ఫోటో తీసి 5,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టేటప్పుడు ప్రమాణం చేయించుకుని మరీ ఇస్తాడు, మీ చేతుల్లో పెడతాడు. కానీ ఇక్కడ మీ అందరికీ నేను ఒక్కటి చెప్పాలి. అదేమిటి అంటే, ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అలా చెప్పేది దయ్యాలు మాత్రమే. ఆ దయ్యాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు జోబీలో నుంచి దేవుడి పటం తీసి 5,000 రూపాయలు చేతిలో పెట్టి ప్రమాణం చేయమని చెప్పినప్పుడు మీరెవ్వరూ కూడా ఆ దయ్యాలతో గొడవ పడాల్సిన పనుల. మనసులో దేవుణ్ణి తలుచుకోండి.
తలుచుకొని ధర్మం వైపునే మేము ఉంటాము అని చెప్పి మనసులో దేవుని తలుచుకోండి. దేవుణ్ణి మనసులో తలుచుకొని ఈ దయ్యాలు చేస్తా ఉన్న ఈ దుర్మార్గాన్ని లౌక్యంగా తిప్పికొట్టండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం న్యాయానికే ఓటేయండి, ధర్మానికే ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇటువంటి న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న ఈ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోహనన్నను మన పార్టీ అభ్యర్థిగా మీ అందరి చల్లని దీవెనలు కోరుతా ఉన్నాను. మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిల్చొని ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు, ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు ఇక్కడ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మన పార్టీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మన పార్టీ గుర్తు అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశం. మన పార్టీ గుర్తు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి చేతుల పైకి ఎత్తితే నాకు అర్థమవుతుంది ఎంతమంది గుర్తు తెలుసు అని. పుట్టిగా చేతుల పైకి ఎత్తితేనే అర్థమవుతుంది. చాలా మందికి గుర్తు తెలుసు అన్నది చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడక్కడ ఇంకా కొంతమందికి ఏదైనా గుర్తు విషయంలో కాస్తో కూస్తో సంశయం ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తాను. దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు తల్లి అవ్వా, మన గుర్తుదే అక్కడవా, వెనకాల చంటి పిల్లాన్ని మెడ మీద వేసుకున్నావా, ఇక్కడ మన గుర్తు అవ్వా, ఇక్కడవా బిల్డింగ్ మీద కూర్చున్నావా, మన గుర్తు సానవా, ఎక్కడవా పసుపు చీర కట్టుకున్నావా, ఎడ చీర కట్టుకున్నావా, గుర్తు సాన్లో గుర్తు సానన్నా, గుర్తు సానన్నా, గుర్తు సాంతండి. ఇదబ్బా మన గుర్తు సాంతండి, అబ్బా మన గుర్తు సానబ్బా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ.